హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు మనం ఎల్సీవీ వెహికల్స్లో ఆ డ్రైవర్ డైలీ ఏమేమి చెక్ చేసుకోవాలన్నది చూద్దామండి. ప్రధానంగా అయితే ఇంజిన్ ఆయిల్ చెక్ చేసుకోవాలండి. ఇంజిన్ ఆయిల్ అనేది మన ట్రిప్ స్టార్ట్ అయ్యే ముందు మనం చెక్ చేసుకొని మన ట్రిప్కి వెళ్ళడం చాలా మంచి విషయం అండి. ఎందుకంటే ఇంజిన్ ఆయిల్ అనేది గేజ్కుంటేనే కదా ఇంజిన్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, మనకి దారిలో కూడా ఏం ట్రబుల్ రాకుండా ఉంటుంది. అది లాంగ్ వెళ్ళే వాళ్ళైతే ఖచ్చితంగా చెక్ చేసుకొని వెళ్ళటం అనేది చాలా మంచి విషయం. అదే లోకల్గా తిరిగి ఇక్కడిక్కడ తిరిగే వాళ్ళు, దగ్గరగా తిరిగే వాళ్ళు అయితే 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి చెక్ చేసుకున్నా ఇబ్బంది ఏం లేదండి. లాంగ్ తిరిగే వాళ్ళు మాత్రం ట్రిప్కి వెళ్ళి వచ్చిన ప్రతిసారి వెళ్ళే ముందు ఖచ్చితంగా చెక్ చేసుకోవటం అనేది చాలా మంచి విషయం అనండి. తర్వాత వచ్చి కూలెంట్ ఆయిల్ అండి, కూలెంట్ వాటర్ అంటాం కదా. ఆ కూలెంట్ వాటర్ కూడా మనం మినిమం మ్యాక్సిమం 2 ఉంటాయండి. దాన్ని కూడా చెక్ చేసుకుని ఒకవేళ తక్కువ ఉంటే మాత్రం మినిమం ఉన్నదానికి మ్యాక్సిమం వచ్చేలా పోసుకోవాలండి. 2 స్టెప్ల కింద ఉంటుంది కదా. మొదటి స్టెప్ అనేది మినిమం ఉంటుంది, రెండో స్టెప్ వచ్చి మ్యాక్సిమం ఉంటుందండి. మ్యాక్సిమం వరకు పోసుకుంటే మనం ఇటు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది కాదు, ఇంజిన్ సైడ్ కూడా ఏ ఇబ్బంది మనకు ఉండదు. తర్వాత వచ్చి బ్రేక్ ఆయిల్ అండి. బ్రేక్ ఆయిల్ ఏంటంటే పైపులు ఎక్కడన్నా లీకేజ్ ఉన్నా లేకపోతే డ్రమ్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా అది బ్రేక్ ఆయిల్ అనేది లీక్ అవుతూ ఉంటుంది. అలా లీక్ అయినప్పుడు మనం ఏంటంటే దారిలో ఇబ్బంది పడతాం కాబట్టి ఆ చెక్ చేసుకోవటం వల్ల అది లీక్ అవుతుందా లేదనే ఒక ఐడియా కూడా మనకు ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎలక్ట్రికల్ పరంగా మనం ఎప్పుడైనా వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు, ట్రిప్లో ఉన్నప్పుడు లైట్స్ రాకపోయినా, హార్న్ రాకపోయినా, బండి స్టార్టింగ్లో ఏదైనా టెక్నికల్ ఇష్యూ వచ్చి బండి స్టార్ట్ అవ్వకపోయినా మనం మేజర్గా చెక్ చేసుకోవాల్సింది ఫీజులు అండి. బండి ఫీజులు ఉంటాయి కదా, ఫీజులు చెక్ చేసుకోవాలి. ఫీజులు చెక్ చేసినా ఇంకా బండి స్టార్ట్ అవ్వట్లేదు, లేకపోతే ఆ లైట్లు రావట్లేదు, లేకపోతే హార్న్ రావట్లేదు అని అనుకుంటే రిలేలు ఉంటాయి కదండి, రిలేలు కూడా ఒక్కొక్కసారి స్టక్ అయిపోతూ ఉంటాయండి. ఆ రిలేలు కూడా తీసి అవి కొంచెం అదరగొట్టి అంటే కదిలించి మళ్ళీ పెట్టడం వల్ల కూడా ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశాలు ఉంటాయండి. అంటే ఇది మన డ్రైవర్ పరిధిలో మనం చేయగలిగే విషయాలండి. అంటే మనం అంతకు మించి చేయడానికైతే చాలా వరకు మన దగ్గర టూల్స్ ఉండవు, అంత టెక్నికల్గా మనం దాన్ని గ్రహించలేం కాబట్టి ఇంతవరకు అయితే మనం చేసుకోగలుగుతామండి. ఈ విషయాల వరకు అయితే మనం చూసుకొని వెళ్ళటం వల్ల చిన్న ప్రాబ్లం అయితే మనం సాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళిపోవచ్చండి. అంటే ఇవి సీనియర్ డ్రైవర్స్, వాటి మీద ఎక్కువ అనుభవం లేకపోతే ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకున్న వాళ్ళు అయితే అది మళ్ళీ రెండోసారి చేసుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. కొత్త వాళ్ళు అయితే ఇలా ముందు తెలుసుకొని ఇలా ఉంటుందా అని అర్థం చేసుకొని ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదండి. మనం తెలుసుకోవటం వల్ల ఏదో ఒక రోజు ఆ విషయం మనకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కదా. సరేనండి, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.